హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వరని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కి ఈ వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తారు. చూడండి, ఇక్కడ మనకి నెక్స్ట్ మంత్ అంటున్నా సెప్టెంబర్ 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ 750 పోస్టులతో రాబోతూ ఉన్నది. ఓకేనా? అయితే మనకి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకి కేవలం ఈ రోజు నుంచి చూసుకుంటే 57 రోజులు మాత్రమే ఉంది. ఓకేనా? 57 రోజులు మాత్రమే ఉంది. మరి మనకి ఎప్పుడెప్పుడు గ్రూప్ 2 అని ఎదురు చూస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు ఖచ్చితంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒకటి. రెండవది ఏంటంటే, చూడండి, మార్చి ఇచ్చిన నోటిఫికేషన్ మార్చు, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఇప్పుడు 5th మంత్ జరుగుతుంది. 5th మంత్కి మనం ఎంత త్వరగా వచ్చామో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా 57 రోజులు ఎన్ని రోజులు ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మన ప్రిపరేషన్ని ఇంకా స్పీడ్ పెంచాలా, ఎగ్జామ్స్ రాయాలా, మెయిన్స్ పైన ఫోకస్ చేయాలా, మనం ఏం చేయాలి అనే దాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టుకొని మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. ఒకటి. రెండవది ఏంటంటే, ప్రిలిమ్స్లో సిలబస్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఓకేనా? ఇప్పుడు ప్రిలిమ్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంది. ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 విద్యార్థులు మన యాప్ ఎకానమీ వెంకటేశ్వర యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఏపీపీఎస్సి వాళ్ళకి ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఉంది, మీరు తీసుకోవచ్చు. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. అదేవిధంగా మనకి ప్రతి మంత్లీ మ్యాగజైన్ మీరు కొనుక్కున్న వాళ్ళు జిరాక్స్ డౌన్లోడ్ చేసుకోండి. 1 లైన్ కరెంట్ అఫైర్స్ బిట్స్, దాంతోపాటు టెస్ట్ సిరీస్ మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. రానున్నటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 2లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఫ్యాకల్టీస్ కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు, అంతకంటే ఒక అంశం ఎక్కువే ఉంటుంది. దాంట్లో మీరు ఒకసారి చూసుకోవచ్చు. వెయిట్ చేయండి, నిరూపిస్తాను కూడా. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇది కరెంట్ అఫైర్స్ ఒక సబ్జెక్ట్. రెండవ సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ అని చెప్పి ఒకటి ఉంది. మూడవది వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ అని చెప్పి ఒకటి ఉంది. మళ్ళీ నాలుగవది వచ్చేసి ఇండియన్ సొసైటీ అని చెప్పి ఒకటి ఉంది. ఐదవది వచ్చేసి మనకి రీజనింగ్ మరియు అర్థమెటిక్ అని చెప్పి మరొకటి ఉంది. ఈ 5 కూడా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 యొక్క సిలబస్. మరి గతంలో 12 సబ్జెక్టులు 13 సబ్జెక్టులు ఉన్న జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ ఉండేది గతంలో. కానీ సిలబస్ మార్పు జరిగింది. ప్రజెంట్ ఉన్న సిలబస్ ఇది. ఓకేనా? గతంలో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని మార్కులకి ఇస్తాడో తెలిసేది కాదు. కానీ ఈరోజు క్లారిటీగా వాళ్ళు చెప్పేశారు. ఏమని? 30 మార్క్స్కి కరెంట్ అఫైర్స్, 30 మార్క్స్కి హిస్టరీ, 30 మార్క్స్కి జాగ్రఫీ, 30 మార్క్స్కి మనకి సొసైటీ, 30 మార్క్స్కి రీజనింగ్ అని చెప్పి. దీంట్లో లాస్ట్ ఇయర్ ఇండియన్ సొసైటీ నుంచి మార్కెట్లో ఉన్న పుస్తకాలు కానీ లేదా మనకి తెలుగు అకాడమీ బుక్ నుంచి కానీ బిట్స్ అనేది రాలేదు. నామకే వాస్తు అని చెప్పి మనం ఏదో పెడితే పెట్టాం, లేకపోతే లేదన్నట్టు ఉన్న ప్రశ్నలు. మీకు అందరికీ తెలుసు క్వశ్చన్ మార్క్ ఎలా ఉన్నది. ఇప్పుడు మీరు ఆధారపడాల్సింది ఈ సబ్జెక్ట్ పైన ఆధారపడకూడదు. ఏ బుక్లో నుంచి ప్రశ్న ఇస్తాడో తెలియదు. ఒకటి. రెండవది, ఇండియన్ హిస్టరీ మంచి బుక్ తీసుకొని చదవండి. ఆ బుక్ చదివితే చాలు. ఆ బుక్ నువ్వు ఇండియన్ హిస్టరీ ఏం చేసినా, తిరిగేసినా, మళ్ళేసినా, ఏం చేసినా మహాత్మా గాంధీ అవుతాడు, బిపిన్ చంద్రపాల్ అవుతాడు, కానీ వేరే వ్యక్తి కాదు. కాబట్టి దీంట్లో మార్కులు చేరుకున్నారు. దీన్ని బాగా చదవండి. 30కి 25 మార్క్స్ తెచ్చుకునేటట్టు మీ ప్రిపరేషన్ ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇండియన్ జాగ్రఫీ కూడా చేరుకులు మార్కులు అనేవి ఉండవు. అప్డేట్స్ ఉంటాయి, అప్డేట్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? కరెంట్ అఫైర్స్ ఇది బాగా చదవండి.
ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉన్నట్టు ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది ఉండదు. కొంచెంగా అంటే లాస్ట్ ఇయర్ సివిల్ సర్వీసెస్ వాళ్ళ గురువు అయింది ఆ పేపర్, అంటే దాన్ని బట్టి అర్థం చేసుకుని ఆ పేపర్ ఎలా ఉందో. ఈసారి ఆ పేపర్ ప్రిలిమ్స్ పేపర్ అలా ఉండదు, కొంచెం ఈజీగా ఉంటుంది. క్వశ్చన్లు మనకి బాగానే వస్తాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఓకేనా. ఒకవేళ మీరు రీజనింగ్ ఈ సబ్జెక్టులు బాగా పట్టుకుంటే, మీరు లేకపోతే ఈ 3 సబ్జెక్టులు బాగా చదివితే, లేదా ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, రీజనింగ్ ఈ 3 సబ్జెక్టులు బాగా పట్టుకుంటే, ఏవైనా 3 సబ్జెక్ట్స్ అంటే 90 మార్కులకి 90 మార్కులకు గాను నువ్వు 55, 60 మార్కులు తెచ్చుకుంటే నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయినట్టే, ఓకేనా. ఛాయిస్ కూడా ఉంది ఇక్కడ, ఛాయిస్ కూడా ఉంది. అట్లని చెప్పి ఛాయిస్ వదిలేయకూడదు, ఓకేనా. మీరు ఈ 3 సబ్జెక్టులు బాగా చదువుకోవాలి, మిగతా సబ్జెక్టులు పైన చదువుకొని వెళ్ళాలి, ఓకేనా. ఇది ప్రిలిమ్స్ క్వాలిఫైడ్, ఈజీ ప్రిలిమ్స్ క్వాలిఫైడ్, ఓకేనా. అయితే దీనిపైన టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా కానీ, ఇప్పుడు ఉదాహరణకి దీనబంధు అనే పత్రికని ఎవరు రచించారో అని అడుగుతారు. మీకు బుక్లో చదివి ఉంటావు, కానీ 4 ఆప్షన్ ఇచ్చే కుదరికి ఏది బిపిన్ చంద్రపాల, మహాత్మా గాంధీనా, జ్యోతిరావు పూలేనా, లేకపోతే ఇంకో వ్యక్తి అని చెప్పి నీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆ డౌట్ని డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫేస్ చేస్తే నువ్వు ఖచ్చితంగా మార్పు పోగొట్టుకుంటావు. అదే క్వశ్చన్ని నువ్వు ఇప్పుడు టెస్ట్ రాసి ఆ టెస్ట్లో ఆ బిట్ని వెరిఫై చేసుకో, అదే బిట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇస్తే కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టి నీకు ఒక మార్క్ యాడ్ అవుతుంది. ఇలా మీకున్నటువంటి తప్పులు, మీకున్నటువంటి లోపాలు, మనలో ఎగ్జామ్ ఫీలింగ్, ఎగ్జామ్ భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని పోగొట్టేది పెద్ద టెక్స్ట్ బుక్ కాదు, 20 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్న ఫ్యాకల్టీ పుస్తకం కాదు. నీ భయము, నీ సక్సెస్ రెండు ఒకే చోట ఉంటాయి. అది ఎక్కడ్రా అంటే టెస్ట్ సిరీస్ దగ్గరనే ఉంటాయి. ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. సో 3 సబ్జెక్టులు బాగా చదవండి, మళ్ళీ కావాలనుకుంటే రిమైనింగ్ చదవండి, ఓకే. ఇది ప్రిలిమ్స్ క్వాలిఫైడ్, ఓకేనా. సో ఇంకా కేవలం 51 రోజులు మాత్రమే ఉంది, ఓకేనా. ఇది నాకున్నటువంటి ఆలోచన ప్రకారం స్ట్రాటజీ. ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్, నా మ్యాగజైన్ చదవండి, నా మ్యాగజైన్ చదవండి. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ బ్రహ్మాండంగా ఇచ్చాను, ఈజీగా అర్థమవుతుంది, ఎక్కువ సోది లేదు, ఏదైతే మీకు యూజ్ అవుతుందో అదే ఉంటుంది, ఒక అంశం ఎక్కువ ఉంటుంది, ఓకేనా. కాబట్టి నా మ్యాగజైన్ డౌన్లోడ్ చేసుకుని చదవండి, వెయిట్ చేయండి. ఖచ్చితంగా అన్ని ఎగ్జామ్స్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కంటే ముందుగానే అన్ని ఎగ్జామ్స్ కూడా నేను మీకు జరుగుతాయి కదా, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 జరుగుతాయి, వేసుకోవాలండి, దాన్ని నిరూపిస్తా, కాల్ చూద్దరు, ఓకేనా. నేను చెప్పడం కాదు, మా యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేశ్వర యాప్. ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, ఓకేనా. రైట్ మిత్రమా. నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేసరికి మనకి 2 పేపర్లు ఉంటాయి, ఒకటి ఏపీ హిస్టరీ, 2 ఇండియన్ పాలిటీ, ఈ 2 కలిపి 150 మార్కులకి, ఓకేనా. దాంతోపాటు మెయిన్స్కి ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ, దీంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 2 కూడా 150 మార్కులు ఉంటాయి. దీంట్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ నన్ను నమ్మండి అంటున్నా, అంతకన్నా నేను ఇంకా కనుక్కోలేను మమ్మల్ని, నన్ను నమ్మండి, ఎగ్జామ్ వరకు వెయిట్ చేసి నేను నిరూపిస్తాను, ఓకేనా. రైట్, ఇది మనకు ఉన్నటువంటి స్ట్రాటజీ. ఇది కావాలంటే తర్వాత చూద్దాం, ఓకేనా. దీంట్లో ఏపీ హిస్టరీ, ఇండియన్ పార్టీ బాగా చదవండి. ఈ పేపర్లో స్కోర్ చేయడం కష్టం, ఈ పేపర్లో స్కోర్ చేయడం ఈజీ. ఈ పేపర్ ఎవరైతే స్కోర్ సాధిస్తాడో వాడే విజేత. నా పేపర్ ఇది అయినా కొంత నేను ప్రమోట్ చేసుకోవడంలా, ఎందుకంటే ఎకానమీ ఇది, ఎకానమీలో పదజాలం అర్థం కాదు. మన బయట మార్కెట్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం వేరు, వాడు మెయిన్స్ ఎగ్జామ్ ఇవ్వడం వేరు, అర్థమవుతుందా. చాలా జాగ్రత్తగా గమనించండి. అది నేనే చెప్తున్నా, నేనే టెస్ట్ అప్లోడ్ చేస్తాను మన యాప్లో, కానీ నేనే చెప్తున్నా మన టెర్మినాలజీ వేరు, ఇచ్చే క్వశ్చన్ పేపర్ ప్రొఫెసర్ టెర్మినాలజీ వేరు, ఓకేనా. వాడు ఆడి తేరుంటాడు, వస్తారా. కాబట్టి వాడు ఇక్కడ అప్డేట్స్ ఎక్కువ మాత్రమా, స్కోరింగ్ ఎక్కువ చేయలేం, స్కోరింగ్ ఇక్కడ చేయాల్సింది, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఇది మీకు నాకున్నటువంటి ఆలోచన ప్రకారం నేను చెప్పాల్సినటువంటి బాధ్యత చెప్పాను. కేవలం 57 రోజులు మాత్రమే ఉంది. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోండి, నువ్వు ఏం చదవాలనుకో చదువుకోండి, మొత్తం మీద బాగా చదవండి, హార్డ్ వర్క్ చేయండి. నోటిఫికేషన్ వచ్చేసింది, ఇంక ఎగ్జామ్ ఇంకో 2 నెలలు ఉంది అని మీరు చదవాలి, ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, లేదా కాల్ చేయండి, కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.